Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను గవర్నమెంట్ తనకి డాక్టరేట్ లేకున్నా కూడా హాస్పిటల్ కట్టేదానికి పర్మిషన్ ఇచ్చి హాస్పిటల్ కట్టాడైనా. ఆ హాస్పిటల్లో పోతే మీకు మందులు ఇంజక్షన్ లేరు, నూనె రాసి ప్రార్థన చేస్తారు. కొన్ని ఏండ్లు ఆయన పరిపాలించాడు, లక్షలాది మంది స్వస్థత పొంది. ఎందుకంటే ఆయనకి అర్థమైంది, ఆయనకి జ్ఞానం వచ్చింది. ఏం చేస్తున్నాను నేను, ఏంటి నా బ్రతుకు, ఊరికే తిని తాగి పడుకోవడమేనా, ఊరికే ఇంకా దేవునికి ఇంకా ఏం చేస్తాడు ఆయన. నేను చెప్తున్నా మీకు గుడ్ న్యూస్, మీ జీవితంలో ఏం చేయడు ఆయన, ఎందుకంటే అన్నీ చేసాడు. ఇప్పుడు చేయాల్సింది ఏమో తెలుసా, నీకు అది బ్యాడ్ న్యూస్ కానీ నీ గుడ్ న్యూస్గా మారితే చాలు. ఇంకా చాలు, ఇంకా అడగడము చెయ్యి 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 అని. నువ్వు చెయ్యి, ఇప్పుడు చేయాల్సింది. పో బయటికి, మాట్లాడు ప్రజలతో, బిజీ కా. గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నావు, ఉద్యోగాల కోసం అవన్నీ ఇది, లేకుంటే డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడి ఉన్నావు. లేచి నిలబడి ముందుకెళ్ళు. నీకోసం ఆస్తులు పెట్టిన దేవుడు, కోటీశ్వరుడుగా చేసేదానికి ఉన్నాడు. ఆల్రెడీ నీకోసం చనిపోయి తిరిగి లేచాడు. ఏది కనీసం నేను డబ్బు కోసం సేవ చేయమనడంలా, లేకుంటే ఇంకా పేరు కోసం పోమనడంలా. నువ్వు ఇది అర్థం చేసుకొని పోవాలి బయటికి. నా దగ్గర ఎంత అధికారం ఉందా, ఇంత అథారిటీ పవర్ నాకుందా, ఎక్కడ వాడుతున్నా దీన్ని నేను. ఊరికే బయటికి పోతున్నా, ఇటు నుంచి ఆ స్నేహితులు చూసుకుని 4 మాటలు మాట్లాడి నవ్వుకొని ఆడ చేసుకుని ఇది చేసుకుని ఎంత టైం వేస్ట్ చేసుకుంటాను. లేకుంటే మన దగ్గర వచ్చింది ఆ బ్రదరు, ఈ సిస్టరు, ఆ పాస్టర్, ఆయన వస్తానంటే ఆయన వస్తే ఆయన వచ్చినప్పుడు పోయి గంటలు లైన్లో నిలబడతాం. నేను నిలబడిన ఉన్నాయి, తప్పేం కాదు అది. ప్రార్థన చేయించుకోవడము, దేవుడు స్పెషల్ అనాంటికి ఇచ్చింటాడు. కానీ నీకుందే స్పెషల్ అనాంటికి ఎందుకు వాడుకో? నీ ద్వారా ఏమవుతుంది ఈ పట్టణంలో? ఏంది చర్చ్ అంటే, లేకుంటే దేవుడు అంటే ఏదైనా మతమా? ఇది ఏదో వచ్చి ఈని 4 డబ్బులు ఆడ వేసేసిపోతే మన పని అయిపోయిన దానికి లేదు పిల్లరా. సో అది 11వ వాక్యానికి అర్థం. నేను ఇంకా స్టార్టే చేయలే, అసలైంది 12వ వాక్యంలో అసలైంది ఉండేది మనకి ప్రీచింగ్ అంతా. జస్ట్ ఇంట్రొడక్షనే. 12వ వాక్యం చదవండి ఇప్పుడు ఏమైందో. మత్తయి సువార్త 11:12. మత్తయి సువార్త 11:12. రండి ఇప్పుడు అసలైంది చదవండి 12:12. మత్తయి సువార్త 12:12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. ఓకే, ఇంగ్లీష్లో ఏం రాయబడింది తెలుసా? హౌ మచ్ దెన్ ఈజ్ ఎ మ్యాన్. 12 11 ఆయన 11:12. ఓకే చూడండి. అండ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ద జాన్ ద బాప్టిస్ట్ అంటిల్ నౌ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సఫరెత్. ఐ మీన్ లైక్ పీడించబడుతుంది ఇది. అండ్ ద వైలెంట్ టేక్ ఇట్ బై ఫోర్స్. ఇంగ్లీష్లో వైలెంట్ రాయబడింది, అంటే అగ్రెసివ్. దేవుని రాజ్యంలో ఎవరు తెలుసా విజయులు? వైలెంట్గా ఉండేవాళ్ళు, అగ్రెసివ్. మన జాన్జీ లేక్ లాంటి వాళ్ళు. మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. జాగ్రత్త, నేను కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇక్కడ ఏం రాయబడిందంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను పాత నిబంధన ప్రవక్త, మీరు నేను కొత్త నిబంధన ప్రవక్తలు, కొత్త నిబంధన ఉన్నవాళ్ళం. అర్థమవుతుంది పిల్లరా? ఓకే, ఈ యొక్క రాజ్యంలో యేసుప్రభు ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? యేసుప్రభు వచ్చిన తర్వాత దేవుని రాజ్యం గురించి ప్రీచ్ చేయడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ చూసుకున్నాం, తెలుసు కదా మీకు.
ఎప్పటి నుంచి దేవుని రాజ్యం ప్రీచ్ చేయడం మొదలు పెట్టబడింది? యేసు ప్రభు. అయితే ఈ దేవుని రాజ్యంలో ఎవరంట ప్రవేశిస్తారు? ఎవరైతే బలాత్కారంగా ఉంటారో. ఆ బలాత్కారం కాదు ఇది, అనంతపురం బలాత్కారం, అగ్రెసివ్ కదా. ఏం బలాత్కారం అని రాయబడింది అంటే బలాత్కారం అండి, ఎవరో బలాత్కారం చేయాలి మనల్ని, కాదు. సి అగ్రెసివ్, వైలెంట్. అంటే ఈ రాజ్యంలో ఎవరు సక్సెస్ఫుల్ అవుతారంటే వైలెంట్గా ఉండేవాళ్ళు. చూడండి, ఇప్పుడు నేను కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తాను. సి బైబిల్లో మీరు చూసుకుంటే సాతాను గురించి, అమ్మా ఈయన ముందర చూడండి, సాతాను గురించి పాత నిబంధన గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? ఎన్నిసార్లు రాయబడింది? టోటల్గా పాత నిబంధన గ్రంథంలో సాతాను గురించి తన పేరు ఎత్తుకొని రాయబడింది 15 సార్లే. టోటల్ పాత నిబంధన గ్రంథంలో 12 సార్లు యోబు గ్రంథంలోనే, 2 సార్లు రాజుల గ్రంథంలో, ఒకసారి దినవృత్తాంతంలో రాయబడింది. సాతాను గురించి ఎక్కువ రాయబడలే, కానీ సాతాను ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసేవాడు. వాడిని తీసే అధికారం లేకపోయా పాత నిబంధనలో. ఎందుకంటే యేసయ్య ఇంకా వాడిని జయించి లేలేదు, ఆ నామం మనకి ఇవ్వలేదు. అదే కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభు ఎక్కడ పోయినా దయ్యాల్ని తీసేవాడు, శిష్యులు తీసేవాళ్ళు. అంతేకాదు, కొత్త నిబంధన అంతా ఏముంటుంది? మనం పోరాడున్నది రక్తమాంసంతో కాదు, స్ట్రైట్ ఫైట్ సైటన్తో. ఆమ్నే సామ్నే లైఫ్ మంది. వానికి ఏం బలం లేదు. వాని దగ్గర ఉండే పెద్ద బలం ఏం తెలుసా? మాట్లాడే పాము. వాడు మాట్లాడతాడు మనతో, మనకు అబద్ధాలతో మనని కన్ఫ్యూజ్ చేసేవాడు. చెప్పాను కదా, ఏమీ తెలియని ఏ కష్టమే లేని వాళ్ళని కష్టాల్లో ఉన్నామని చెప్పి దేవుడి నుంచి దూరం చేసినోడు వాడు. ఇంకా మనకి ఎంత టోపీ వేసేదానికి ద్వారం తెరవబడి ఉంటుంది చెప్పండి. సో అందుకనే నేను వైలెంట్గా ఉండాలి పిల్లరా. దేవుని రాజ్యంలో నేను వైలెంట్గా లేకుంటే సక్సెస్ కాలేము. అర్థమైందా మీకు? కానీ సమాచారం ఏంటంటే క్రైస్తవుల మధ్య ప్యాసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. మైల్డ్ క్రిస్టియన్స్ అంతా. కొన్ని చర్చెస్లో మిస్టర్ సాతాన్ గురించి మాట్లాడరు. ఎందుకు సార్ వాడిని గొడవ? నేను మీకు ఛాలెంజ్ చెప్తాను, ఇది నిజం. 50% క్రిస్టియన్స్కి సాతాన్ అంటే ఎవరో తెలియదు. అంటే సాతాన్ పేరు ఏంటారు, చాలా గౌరవంగా మాట్లాడతారు అతని గురించి. మిస్టర్ సాతాన్. ఒక ఆమెని, ఒక దైవజనుడు అంట, గద్దించేవాడు పోతారని. సాతాన దయతో పోతా లేదా అనిందంట. ఎందుకంటే ఈమెకు దేవునితో దయతో అనేది అర్థమైంది. వాడు కుక్క కంటే హీనుడు, వాడిని మాట్లాడే భాష వేరే ఉంటుంది. అర్థమైంది పిల్లరా? అంత మైల్డ్గా తయారైనారు వీళ్ళు క్రైస్తవులు. కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలేని సార్ వాడితో, ఏదో బతుక్కుంటాను. లేదు సార్, వాడిని చట్నీ చేసి వాడుకుంటున్నాడు. నువ్వు అలా ఉండడానికి కారణమే వాడు. నువ్వు అగ్రెసివ్గా లేవనుకో, అంటే వైలెంట్గా లేవనుకో నీ జీవితంలో, సాతాను విషయంలో వాడిని అహర్నిశలు కిక్కు కొట్టడం లేదనుకో, నువ్వు ఆల్రెడీ వాని చేతిలో ఉన్నావని అర్థం. అర్థమవుతుందా? సో అందుకే చూడండి, ఒక వాక్యం రెఫరెన్స్లో ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 4:25, 26, 27 తొందర చదవండి. నేను కొన్ని విషయాలు ముఖ్యంగా తొందరగా ముగించాలి, 12 అయిపోయింది. నేను అనుకునేది చాలా చిన్న మెసేజ్గా ఉంటుందని, జూమ్ మెసేజ్ అనుకున్నాను. ఇంకా చాలా ఉంది చెప్పేది. తొందరగా తీయండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:25, 26, 27 చదువున్నాను. మనము చదువు. సగం టైం మీరే వేస్ట్ చేస్తారు. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చూడమ్మా, నిజమే మాట్లాడాలి మీరు, ఓకేనా? తర్వాత కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. జాగ్రత్త. అందరికంటే తప్పుగా అర్థం చేసుకునే వాక్యం ఇదే క్రైస్తవులు. చాలా వాక్యాలు ఇదొకటి. ఏం రాబడింది ఇక్కడ? కోపపడుడి. దీన్ని ఉల్టా ఏం చేసినారు తెలుసా? నేను కొత్తలో ఇట్లే అర్థం చేసుకునేవాడిని. మీకు ఎట్లా అర్థమైందో, పగులు ఎంతైనా పాపం చేయొచ్చు సార్, పడుకునే ముందు పాపాలన్నీ ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే మనం వస్తానే అటు నుంచి గుడ్డు గీకించుకుంటే చాలు అన్నీ పోతాయి. ఆ మెంటాలిటీ నుంచి వచ్చినాం మనం. అందుకే ఈ క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత మన పాస్టర్లు, కొంతమంది దైవజనులు ఇలా నేర్పించారు మనకి. పగులు ఎంతైనా కొట్లాడుకోను, ఇద్దరు జుట్లు పట్టుకోండి, జట్టి పట్టి కట్టుకోండి, ఇద్దరు భార్య భర్తలు, పిల్లలు ఎవరన్నా నైట్ అయ్యేటప్పటికి మాత్రము సీరియస్గా సారీ ప్రభు అని చెప్తే బాగుంటుంది.
అది కాదు ఈ వాక్యం చెప్తాండి. అంత ఉల్టా అసలుకి మనకు బోధించిన దానికి దీనికి సంబంధమే లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే కోప్పడు, ఇంగ్లీష్లో బాగా రాయబడింది, బీ యాంగ్రీ నాట్ సిన్ అని రాయబడింది. అంటే ఏమని అర్థము? కోప్పడాలని మీరు నేను సి హోల్లీ యాంగ్రీ. ఇది చెప్పాను మీ యాంగ్రీ గురించి, నేను చెప్పినాడు సమాజం కదా చెప్పాను. యేసుప్రభువే కొరడా తీసుకున్నాడు ఎవరిని కొట్టికి. హోల్లీ యాంగర్ ఉండాలా, రైచియస్ యాంగర్ ఉండాలి మనలో. అంత కోపం అంతా చెడ్డది కాదు. ఎందుకంటే మనోళ్ళు యవ్వనస్తులు బాగా వినాలా. మమ్మీ డాడీ కోప్పడాలకి నువ్వు బైబిల్ చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, నువ్వు ఇంత కోప్పడతావే. ఇట్లా కాదు. కోపంలో కూడా అర్థం కాలం మీకు ఎందుకు కోప్పడతానారని. అర్థమైంది రెడ్డప్ప? మీ డాడీ కోప్పడాడు అనుకో, ముఖ్యంగా పాస్టర్లకు చాలా ప్రాబ్లం నాకే. చింటూ అంటుంది ఏమో అసలు కోప్పడు అసలు అట్లా ముఖం అట్లే షైనింగ్ అవుతాను, నేను ఏమన్నా చేసుకుంటా. సింధు నీళ్ళ బాటలు పెట్టలే కానీ కోప్పడకూడదు నువ్వు. నేను నీళ్ళ బాటలు పెడితే పెడతా, పెట్టి కూడా పెట్టాను, నా ఇష్టం. నువ్వు మాత్రం కోప్పడని గారు. కోప్పడినాను అనుకో, పాస్టర్ కోప్పడతాడా? పాస్టర్ అంటే పాస్టర్ అసలు తను తీసి పక్కన పడేసండి, వేరే పాస్టర్ని పిలిచండి. పెద్ద ప్రాబ్లం ఇది. నేను అనుకుంటా చాలాసార్లు, ఎందుకు ప్రభు కోప్పడతాను వీళ్ళ మీద. సో ఊరికి మీరు అర్థం చేసుకోని చెప్తున్నా. ఓకే, అట్లా మమ్మీ డాడీ కానీ పాస్టర్ కానీ కోపం ఇచ్చిన దేవుడు మనుషుల మీద కోపడేదానికి కాదు, సాతాన్ మీద కోపడేదానికి, పాపం మీద కోపడేదానికి. అది ఆ రాయబడి. సో ఏమని చెప్తున్నాడు తెలుసా? పాపాలు ఒప్పుకొని పండుకోమని కాదు, సాతాన్ని మీద కోప్పడి ఆ తర్వాతే పండుకోను, అంతకుముందు పండుకోవద్దు. అంటే ఇంట్లో ఏదైనా జరుగుతుందనుకో, అనారోగ్యంతో పన్నరాడా, లేకుంటే ఇంకా ఏదో సమస్య జరుగుతుంది, ఒకరి మీద ఒకరు వేసుకోవద్దండి. వాణ్ణి గద్దించును, వాణ్ణి అసహించుకో, వాడి వల్ల ఇవన్నీ జరుగుతుండేది. అందుకే ఎవరైనా అనారోగ్యంలో ఉన్నప్పుడు అసహించుకోవాల సాతాన్ని. మీరు ఎవరైనా ప్రేయర్ చేసేకి వచ్చారనుకో, మన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళేం పాపం చేసినారో ఎంచుతుంటారు ఫస్ట్. చాలామంది ప్రీచర్స్ ఉన్నారు అట్లా. తప్పు కాదు, ఆలోచించి చెప్పచ్చు. నువ్వు ఏదన్నా పాపంలో ఉంటే నీకు తెలిసిన వాళ్ళు ఏమైనా తెస్తారు, ఏమైనా ప్రాబ్లం ఉంది రెక్టిఫై చేసుకోండి అని, తప్పేం లేదు. అది ప్రైవేట్గా వాళ్ళతో పర్సనల్ చెప్పాలా. కానీ ఏదేమైనా రోగం వచ్చేది సైతాన్ నుంచి, సమస్యలు వచ్చేది వాడి నుంచే. అందుకని కోప్పడాలి పిల్లరా, మనం అసహించుకోవాలి మనం. అదే ఇక్కడ రాబడింది వాయిలెంట్ అంటే. అవును, ఎప్పుడన్నా లైక్ హాస్పిటల్ అడ్మిషన్ చూసినప్పుడు నువ్వు పోయి పలకరించి బన్ను ఇచ్చి వస్తే సరిపోదు, బ్రెడ్డో బన్నో ఇచ్చి వచ్చి జామ్తో పాటే ఆడే ఉండు, తిని జాగ్రత్త చూసుకుంటూ ఆడ చెప్పినట్టు నేను చెప్తాను. బయటకు వచ్చాక ఇసురు చాలాసార్లు దెబ్బలు తిన్నాను దేవుడితో నేను. అంటే ఆ దెబ్బలు కాదు, మీకు తెలుసా? అయ్యో పెద్ద జరుగుతూ ఉంటుంది నాకే. ఆయనకి ఏంది నువ్వు మాట్లాడుతున్నావు? మాత్రలు జాగ్రత్త వేసుకో, బన్ను తిను, బ్రెడ్ తిను, కారం తినొద్దు, ఏమన్నా నా గురించి చెప్తివా? వాడు ఆమెను పట్టుకొని బెడ్ మీద పడేస్తే బన్ను తినమని చెప్పసావా? సిగ్గులేదు నీకు అని అనిపించుకునే దినాలున్నా నాకు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు జాగ్రత్త అంట. ఎందుకంటే మీరు వచ్చి ప్రాబ్లం చెప్పినప్పుడు మీరు అట్లా పోయినాక నాకు ఉంటుంది ఇడా, మీకు కాదు అట్లంతా, నాకే అవుతుంది ఇదంతా. మీకు కాలేదనుకో, నాకు తెలుసు మరి మీరు ఎవరితో సంబంధంలో ఉన్నారో. మళ్ళా సారీ చెప్పుకొని గుంజులు తీసి, ఎవరు ఉండరు, నేను ఆయనే ఉంటాం మన పైన, వాకిలు వేసుకొని గుంజులు తీసి ఇంకా సారీ బన్ను బ్రెడ్ గురించి మాట్లాడను, నేను గద్దిస్తా సైతాన్ని, పారద్రోలుతా. సో సి మీ స్మిత్ యుగల్ గురించి తెలుసు కదా, ఆయనలా ఉండాలి. మీకు ఇంకో చెప్తున్నా, పెద్ద వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటాను, చూడండి అందరూ చూడండి, నేను ఉన్నాను కదా ఇక్కడ, మాట్లాడుకోండి. హలో, కోపం గురించి చెప్తాను, మళ్ళీ మీ ఇద్దరు కోప్పడతారు ఆపస్లో, ఎవరి మీద కోప్పడదు, జాగ్రత్తగా వినండి. మీకు తెలుసా, ఈ స్టడీలో మీరు చూస్తే కోపంగా ఉండే మినిస్ట్రీస్ ఉంటాయి, ఆ మినిస్ట్రీ కోపం వాళ్ళే సక్సెస్ఫుల్ అయ్యేది ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు కోపడేది మనుషుల మీద కాదు, మనుషుల మీద కోపడిన సైతాన్ మీద కోపడతారు వాళ్ళు. స్మిత్ మ్యూజికల్ అనే వ్యక్తి మీ గిన పాస్ట్ అంటే మీరు ఉండేవాళ్ళు కాదు, కాలేజీస్ వెళ్ళిపోయేవాళ్ళు, మీరంతా
ఆయన ఇంకెవరో ఇద్దరు ఉండాల్సిందే. అందుకే దేవుడు అద్భుతాలు చేసే వరం ఇచ్చాడు ఆయన. స్మిత్ విగిల్స్వర్త్ ఆయన మినిస్ట్రీ మీరు చదివితే మహా కోపిస్ట్ ఆయన, కానీ మనుషుల మీద కాదు. కానీ మనుషుల మీద చూపి ఏం చేస్తాడు, ఇంకా దయ్యం కనపడడం లేదు కదా ఆయనకి. ఆయన మినిస్ట్రీలో చాలా ఉంది, టైం లేదు మన దగ్గర. ఆయన దగ్గర ఎవరైనా పెరాలిటిక్ వాళ్ళు పోయినారనుకో ప్రార్థన చేయించుకోవడానికి, వాళ్ళ మీద ఎట్లా పడిపోతాడంటే అసలుకి వాడు పట్టుకొని లాక్కుని వెళ్ళిపోతాడు. ఆడు వీల్ చైర్ మీద ఉంటాడు, లాక్కుని చేయి పట్టుకొని పరిగెత్తాడు ఇక. కానీ పరిగెత్తాడు ఆడు పరిగెత్తాడు, జీవితంలో పరిగెత్తాడు. అంత అనాయింటింగ్ ఉంది ఆయనకి, కానీ అంత అక్కస్ ఆయన చూసినప్పుడు వాయలెంట్ ఆయన. ఓసారి ఏం జరిగింది కదా, చిన్న పిల్లోని తీసిపోయినారట ప్రార్థన చేయించేకి. చిన్న పిల్లోడు 7 నెలలో 8 నెలలో. సార్ ప్రార్థన చేయండి సార్ అంటే ఇక్కడ ధ్యానం అని చెప్పి ఇట్లా ఇసిరేసి ఫుట్బాల్ కొట్టాడు పిల్లోడిని. మీరు చదవండి సాక్ష్యం, నిజమిదే. ఫుట్బాల్ కొడితే ఆ పిల్లోడు పోయి కింద పడినాడు ఆడ స్టేజ్ మీద నుంచి కొడితే. మనుషులు తిట్టేవాళ్ళు, అక్కడే తిట్టేవాళ్ళు, చర్చిలోనే స్మిత్ కూర్చున్నాయి. ఆయన చదవండి సార్. ఆ పిల్లోడు ఆడ పన్నాడు ముందర పోయి, చిన్నోడు లేచి నవ్వుతాడు. అంటే ఆరోగ్యం బాగా నవ్వుతాడు వాడు, పడి కూడా లెక్కేసుకుంటాడు. చాలామంది ఇంటర్వ్యూ చేసి, బ్రదర్ ఎందుకు బ్రదర్ ఉతికి సార్ మీ దగ్గరికి వస్తుంది. ఆయన ఏం చెప్పారు సార్, అట్లా కాదు బ్రదర్, నేను వాళ్ళని కొట్టను, వాళ్ళని చూసానంటే ఆ సైతాన్ కూడా కనపడతాను, నాకు వాళ్ళ కిక్కు కొడతాను. వాడిని కొట్టినప్పుడు ఇలా అడ్డం వస్తారు, నేనేం చేసేది అంటారు. పిల్లోని నేను కొట్టలేదు సార్, నేను వాడిని చూసినప్పుడు వాడిలో ఉండే దయ్యాలు కనపడినప్పుడు నేను వాడిని ఇట్లా ఫుట్బాల్ వేసినట్లు వేసి కిక్కు కొట్టిన దయ్యాలున్నాయి, అందుకే పడతానంటే దయ్యాలు వెళ్ళిపోయాయి దెబ్బకి. గుద్దేశాడని తెలుసా మీరు ప్రార్థనకి పోతే? మన మాదిరి అనుకున్నారా? సిస్టర్ బాగున్నారా? ఏ సై నామంలో పడా 4 తన్ని ఆ టైప్ అతను ఉమ్మేసేది కళ్ళల్లోకి. కొంతమంది దెబ్బతిన్న అంతే, కళ్ళు బాగాలేదు. ఏం చెప్తానండి పిల్లరా, అట్లా ఉండాలి, అగ్రెసివ్ ఉండాలి మనం. కోపం చూపులు ఎవరి మీద? అర్థమైంది మీకు? మళ్ళా పోయి కొట్టారు, ఈ స్టేషన్లో వేసి ఉతుకుతారు మీకు. మళ్ళా ఆడ ఇంటర్నల్ రికార్డింగ్ రేపు పొద్దున మీరు ఇంకా ఎవరు కనపడినా ఏంటి కాలు నొప్పా అని కాలు మీద వేసి తొక్కేరు. హలో మరి క్లారిఫై చేసుకోవాలి నేను. మళ్ళీ నన్ను ఇరిగిస్తే మీరు ఆ చర్చ్ నుండి చెప్పారు, అందుకే ఇది కొట్టాం కాదు పోతే పాయ పీడపాయ అన్నట్లా ఈమె కాలు నాదరు. నా ప్రీచింగ్ అది కాదు సార్, కోపం గురించి చెప్తున్నా. ఆయన అట్లా చేశాడు, ఆయనకి దేవుడు చెప్పాడన్నమాట చేయమని. యేసు ప్రభువే ఉమ్మేశాడు తూ అని ఒకరి మీద, అలా మీరు ఉమ్మేశారు. దేవుడు చెప్పాడనుకో ఉమ్మేమని, ఉమ్మేసి. అర్థమైంది? దేవుడు ఏదని చెప్తే చేయాలి, కానీ మీ అంతకు మీరు చేద్దండి. ఓకే ఈనాడు జాగ్రత్తగా అసలు ప్రీచింగే స్టార్ట్ కాలే. స్మిత్ గురించి సో జాగ్రత్తగా అమ్మ అసలైన ప్రీచింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసి. కోపం ఉండాలి పర మనకు, అదే రాయబడింది. బలాత్కారంగా మనము, బలాత్కారం కాదు, ఇది వాయలెంట్గా ఉండాలా మనం. సైతాన్ విషయంలో సీరియస్గా ఉండాలా, ఒప్పుకోకూడదు. వాడు ఏం చేసినా, ఎవరిలో చేసినా, మనలో చేసినా. అప్పుడే ఈ పట్టణాన్ని జయించగలం నాయన, అలాంటి పని జరగదు. కానీ ఏం చేస్తాం చెప్పండి, సంఘాలు ఎట్లా తయారైనాడు? అగ్రెసివ్ ప్రీచింగ్ లేదు, జ్ఞానం ఇవ్వడంలే, ప్రీచింగే చేయడంలే, అసలు అగ్రెసివ్ ప్రీచింగే ఉండదు. ఒక ఆమె అంటాను సార్, ఆడ ఏమీ చెప్పరు, ఎందుకో వదిలేసి రాలనిపిస్తుంది. కానీ ఒక ఆలోచన నన్ను ఆడ కట్టి పెట్టింది సార్. ఏం ఆలోచన కట్టి పెట్టిందండి? మా అవ్వ ఆడే చచ్చిపోయింది, మా అమ్మ ఆడే చచ్చిపోయింది, అందుకే నేను బయట రాలేకపోతున్నాను సార్ అటు నుంచి. అంటే నువ్వు ఆడే చచ్చిపో, నిన్ను వాళ్ళు ఏం చేసి ఏం చెప్తావు? ఈమె అంటుంది ఇక్కడ ఏం లేదు, ఈడ సల్ల దోశే, వేడి దోశ దగ్గర పోవచ్చు కదా. లేదంట, వాళ్ళ అమ్మ ఆడే చచ్చిపోయిందంట, వాళ్ళ ఆయన. నువ్వు ఆడే చచ్చిపోతావు, ఏం చెప్తావు? ఇంకా లాస్ట్కి ఏం చేయవు, ఉత్తుత్త దోశ మాదిరి పోతావు పైకి, ఆడ ఏడుస్తావు పోయి. దేవుడు అంటాడు ఎన్నిసార్లు చెప్తే ఆడ ఖాళీ చేసి ఇటని, చేయలేను, పోవాల్సిన చోటికి పోలే. సో ఏం చెప్తున్నానంటే, ఏళ్ళ చర్చికి రమ్మని చెప్పడంలే,
ఎక్కడన్నా నీకు అటువంటి చోటికి పోలప్పుడు నిన్ను నిప్పు పెట్టే చోటికి, అర్థమైందా? మంట కలిగిన ఆ మంట కాదు, ఈ మంట వేరు. అర్థమవుతుంది మీకు? వైలెంట్ చేయాలి మీకు. ఓకే, విషయం ఎలా నేను వైలెంట్గా జీవించగలను? అంతా బాగుంది, విన్నాం, చాలా ఉంది, కానీ 3 పాయింట్ చెప్తాను నేను. ఎలా నువ్వు అగ్రెసివ్నెస్ వస్తుంది. స్మిత్ విగిల్స్వర్త్ గురించి విన్నాం, మంచి దైవజనుడు, దయతో వినిన వ్యక్తి. కానీ యేసయ్య ఇంత చేసినా కూడా సాతాను ద్వారా పీడింపడతానని కోపం వచ్చేది. స్మిత్ థ్యాంక్స్ గివింగ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అగ్నిలో ఉండాలంట అనుక్షణం. అదే ఫిలిమోను 1:6 కూడా అదే చూసుకున్నాం మనం. అక్నాలెడ్జ్ చేస్తూ ఉండాలి నువ్వు దేవుడు చేసిన దానికి, అప్పుడే నువ్వు మంటని పెట్టగలవు అగ్ని నీలో. ఒక రెఫరెన్స్ చదవండి, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 చదువునైనా. ఇది కూడా తెలుగులో మిక్చర్ చేసి పెట్టినారు, దీంట్లో ఇంగ్లీష్లో పెట్టినాను. జస్ట్ ఫినిష్ చేస్తాను తొందరగా, చదువునైనా తొందరగా చదవాలి. 2:7 ఇంగ్లీష్లో చదివేస్తాను. రూటెడ్ అండ్ బిల్టప్ ఇన్ హిమ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫెయిత్ యాజ్ యూ హ్యావ్ బీన్ టాట్ అబౌండింగ్ దేర్ ఇన్ విత్ థ్యాంక్స్ గివింగ్. వినండి జాగ్రత్తగా. నువ్వు నేను థ్యాంక్స్ గివింగ్లో ఎప్పుడు ఉండాలి. అమ్మా వింటానారా? ఎలా? జాగ్రత్త వినండి, జల్దీ ముగిస్తాను, ఇంత టైం తీసుకుని జస్ట్ 5-10 minutes. ఇది నేను చర్చిలో చాలా చెప్పా. మీరు అగ్ని పర్వతంలా ప్రవహించాలంటే, అగ్రెసివ్గా ఉండి ఈ సంవత్సరం నిజంగా మీ జీవితానికి దేవుడు చేసిన దానికి న్యాయం చేయాలంటే ఈ యొక్క గుణం ఉండాలి. మొదటి గుణం ఏంటది? వినండి ఇప్పుడు జాగ్రత్తగా. థ్యాంక్స్ గివింగ్లో ఉండాలి ఎప్పుడు. ప్లస్ ఏ థ్యాంక్స్ గివింగ్ ఇది? నువ్వు ఆత్మానుసారంగా నడవాలా, శరీరానుసారంగా నడవకూడదు. అదేంటి సార్ ఆత్మానుసారంగా శరీరానుసారంగా అంటే? వినండి జాగ్రత్తగా. నీకు ఈరోజు ఆల్రెడీ అర్థమైంది సాతాను హవ్వని ఎలా మోసం చేశాడు. ఆత్మానుసారం నడవడం అంటే ఎప్పుడు వాక్యాన్ని తీసుకొని థ్యాంక్స్ గివింగ్ చేస్తూ ఉండడం. శరీరానుసారం నడవడం అంటే వాక్యాన్ని చెప్పకుండా, వాక్యాన్ని నమ్మకుండా నీ శరీరంలో జరుగుతూ ఉండేది, నీ జీవితంలో జరుగుతూ ఉండేది, ఈ పట్టణంలో జరుగుతూ ఉండే దాన్ని తీసుకొని, అమ్మ సిస్టర్ వింటాను, పిల్లలు వినండి, ముందర చూడండి. ఇది రోమిల రాసినది 8:6 రాయబడింది. 6:63 ఆత్మానుసారం రాయబడింది. యోహాను సువార్త 6:63, రోమిల రాసినది 8:6 శరీరానుసారం రాయబడింది. వినండి జాగ్రత్త, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శరీరానుసారం అంటే ఏంటంటే, ఓకే, అనారోగ్యం గురించి తీసుకుందాం. అనారోగ్యం జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, అన్ని ఎగ్జాంపుల్ ఇవ్వలేం. శరీరానుసారం నడిచేవాడు, ఆత్మానుసారం నడిచేవాడు ఎట్లుంటాడంటే, ఈ వ్యక్తి అనారోగ్యంలో ఉన్నాడు ఇప్పుడు. ఓకే, ఈ ఆత్మానుసారం నడిచే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అయ్యా కృతజ్ఞతలు తండ్రి, యేసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. నా తిన్ని నీటిని దీవించి ఆరోగ్యం ఇచ్చావు, నాలో నుంచి అనారోగ్యం తొలగించిన దేవుడు నువ్వు, కృతజ్ఞతలు తండ్రి. నీ వాక్యం నాలో పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. వినాలా? కంప్లీట్ చేయలేదు నేను ఇంకా, కానీ పెయిన్ ఉంది లోపల, డాక్టర్ రిపోర్ట్ ఉంది. నువ్వేం చెప్తావు తెలుసా? అవును తండ్రి, నొప్పిగా ఉంది శరీరంలో, బాధ ఉంది శరీరంలో, అయినా తండ్రి నీ వాక్యం నిజం, నీ వాక్యం నాలో నెరవేరుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, భరించలేనట్లుగా ఉన్నా, కానీ నువ్వు తిన్న దెబ్బల చేత వేసా నాకు స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆత్మానుసారం నడవడం అంటే ఇది. శరీరానుసారం నడిచేవాడు ఏం చెప్తాడంటే, తెలిసి వ్యక్తి కూడా యేసుప్రభు తిన్న దెబ్బల చేత స్వస్థత ఉంది, కానీ ఏందో భయ్ ఎప్పుడు పోదు ఇది, ఎన్ని రోజుల నుంచి బాధపడతానా, ఏందో ఇట్లుంది జీవితం, ఏం పాపం చేశానో ఏమో, ఎందువలన ఇట్లయితుందో ఏమో, 24 గంటలు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆలోచిస్తుండడము శరీరానుసారంగా నడవడం. అలా నడిస్తే నువ్వు ఏమొస్తుందంట? మరణమును అశాంతి వస్తుంది నీ జీవితం. ఆత్మానుసారం నడవడం ఇది. ఈ అలవాటు వేసుకుంటే, వినండి జాగ్రత్తగా, నువ్వు అనారోగ్యంలో ఉన్నావు, 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, బట్ విక్టరీ విల్ బి యువర్స్. విజయం నీదే. ఇది ఇలాగ జీవించిన వారు జీవితాలు, నాకు చాలామంది జీవితాలు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు వాళ్ళని ఆరోగ్యంగా చేసి ప్లస్ అద్భుతాలు చేసే అధికారం కూడా, స్వస్థత అధికారం కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకంటే నీకు చాలా పెయిన్ అర్థమైంది, నువ్వు ఇంకో పెయిన్ అర్థం చేసుకోగలవు కాబట్టి నీకు స్వస్థత వరం ఇచ్చే దేవుడు ఆయన. డబుల్ బెనిఫిట్ నీకు, అందరితో జరుగుతుంది అనడంలోనే. ఓకే, ఏం చేయాలా? ఫస్ట్ పాయింట్, నువ్వు ఎప్పుడు మండుతూ ఉండాలా అంటే, నువ్వు అగ్రెసివ్గా ఉండాలంటే, నీకు అర్థమైంది సాతాను యొక్క పని. ఆ యొక్క నిష్కల్మషమైన భార్యాభర్తల్ని పాడు చేసిన వాడు వీడు.
ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నా, నన్ను పాడు చేయడం మనకి ఈజీ, అందుకే నేను పాడుగాను. ఏం చేయాలా? జాగ్రత్త తినండి. ఆత్మానుసారంగా ఆర్థిక విషయాల్లో అంతే. ప్రభువా నీ వాక్యం ఇది చెప్తాంది, నీ వాక్య ప్రకారం నేను ఐశ్వర్యవంతుడిని, ఆకాశ వాక్యలు తెచ్చున్నావు కానీ అప్పులు ఉన్నాయి, వడ్డీలు కడతాను. డోంట్ వరీ, ఆత్మానుసారంగా నడిస్తే నువ్వు జీవాన్ని చూస్తావు. ఇది జీవించే విధానం పిల్లరా. అర్థమైందా మీకు? సో అర్థమైందా పిల్లరా? సో ఇది ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్తానది. ఏ ఏరియా, నేను డబ్బు గురించి ఆరోగ్యం గురించి చెప్పాను. ఓకే, ఇంకా వేరే ఏరియా చూడండి జాగ్రత్తగా. ఆత్మానుసారం నడిచేవాళ్ళు. నీకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఐఎమ్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ పర్సన్ అని. ఆఫ్టర్ ఆల్ నేను డాక్టర్లు ఈ రిపోర్ట్ నాకు కూడా అనిపిస్తుంది. నేను పోతా అంటే గుండె కొట్టుకుంటుంది, బీపీ అనిపిస్తుంది, అంటే షుగర్ అనిపిస్తుంది, అంటే ఇంకా అది అనిపిస్తుంది. నా భర్తనే నాకు గురించి ఎంత కామెంట్ చేశాడు, నేను పొద్దునే కూర చేస్తే అది చెడిపా, నేను అన్నం చేస్తే చెడిపా. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతూనే ఉండొచ్చు. కానీ నువ్వు నడవాల్సిన ఆత్మానుసారంగా, నువ్వు అనుక్షణం చెప్పాల్సింది తండ్రి కృతజ్ఞతలో. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను కంటే సామర్థ్యం గల వ్యక్తిని నేను. నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి, నా దేవుడు నువ్వు చెప్పి ఉన్నావు, నిశ్చయంగా చెప్తున్నానన్నావు, నువ్వు చెప్పిందే నిజం తండ్రి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకొని దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటావు, పొగుడుతూ ఉంటావో, నీలో వాయిలెన్సీ వస్తుంది, ఆత్మీయ వాయిలెన్స్ ఉంటుంది. దేవుడు ఏం చెప్తాడో తెలుసా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వాడుకునే దానికి దేవునికి ద్వారం తెరుస్తావు. ఈజీ. నీలో అద్భుతాలు జరగడం మొదలుపెట్టినప్పుడు, నువ్వు ఆత్మానుసారం నడిచినప్పుడు ఏమంటే జీవం. ఎవరికి? నీకు మాత్రమే కాదు, నీ ద్వారా ఇతరులకి జీవం. నీ మినిస్ట్రీ పెరుగుతుంది. సింపుల్ వే. నువ్వు నేను చేయాల్సిన పని ఉపవాసాలు అవన్నీ అవన్నీ చేసుకో, ఎప్పుడైనా కావాల్సిందే. నువ్వు వేస్ట్ అవన్నీ. ఊరికి పిల్లలు ఏడ్చేది, గోంగులు పెట్టేది, గుండెలు కొట్టుకునేది, దైవజన్ దగ్గర పోయేది, ఇది నో. నిన్న వారం చూసుకున్నట్లుగా బయటికి రా ఫస్ట్ ఆ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి. నువ్వు ఏం కోరుకుంటే పో రోగుల దగ్గరికి, నువ్వు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పో, లేకుంటే నువ్వు హాస్పిటల్కి పో, లేదంటే రక్షణ లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ దగ్గర పో, రక్షణ సువార్త చెప్పు. ఇది చేసేటప్పుడు నీకు దేవుడు తన సామర్థ్యాన్ని కనపడిస్తాడు బయటికి. అంతకంటే ముఖ్యంగా నువ్వు నేను అనుక్షణం జీవించే విధానం ఏం సార్? ఆత్మానుసారం. ఇట్స్ ఎ బ్యాటిల్. నేను చెప్పాను కదా మీకు, వాడు మాటికి పాము వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆదాము అవ్వలనే మోసం చేసినోడు వాడు. నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఈజీ నీకు మోసం చేయడం. పట్టించుకోద్దు వాటిని. అంటే పట్టించుకోద్దు ఇన్ ద సెన్స్, ఉన్నాయే అప్పులు ఉన్నాయి, అంటే ఈ ఇబ్బందులు ఉన్నాయి, బాడీ నాతో నాకు సహకరించడం లేదు. కానీ నువ్వు ఆత్మానుసారంగా బైబిల్ ఏం చెప్తుందో దాన్ని కన్ఫెస్ చేసుకుంటూ, దాన్ని చూసుకుంటూ పోతే స్టార్టింగ్ ట్రబుల్ ఉండొచ్చు నీకు. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు దేవుడి కోసం నువ్వు ద్వారం తెరిచిందాను అవుతావు. ఈ పట్టణాన్ని నువ్వు దేవుని కృపతో నింపేదానికి దేవుడు నిన్ను వాడుకుంటావు. సింపుల్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ నిజంగా చాలా ది బెస్ట్ లైఫ్ మనది. మనకు రక్షకుడు మిగతా మతాలు లేక ఇబ్బంది పడిపోతున్నారు. మనకు అన్నీ చేసి పెట్టాడు, జస్ట్ రెడీమేడ్ అంతా. కొంతవరకు మనము వైలెంట్గా ఉంటే చాలు, కొంతవరకు లోకాశాలని ఈ యొక్క కంఫర్ట్ జోన్ని పక్కన పెట్టి ఫస్ట్ కావాల్సింది ఈరోజు క్రైస్తవుడికి బయటికి పోవాలా మనం. నేను అదే అంటున్నా, ఈ 9th ఇయర్ చాలా ఇంక ఇంట్లో కూర్చున్నాం, చాలా ప్రార్థన చేసుకున్నాం, చాలా ప్రార్థన చేయొద్దనను, ఉపవాసాలు చేయొద్దనను, బయటికి పోలప్పారా. ఫీల్డ్లో పని దేవుంది. పౌలు ఎవడని చూసారా? ఇంట్లోనే కూర్చొని ప్రార్థనలు. అదే పౌలు సేవ, పేతురు సేవ. ఏ సేవకుడు సేవ చెప్పండి ఇంట్లో ఉన్నప్పుడు సక్సెస్ అయ్యండి. ఎవరికో దేవుడు స్పెషల్ కృపలు ఇచ్చింటాడు ప్రార్థన ద్వారా, వాళ్ళకి అది వేరే. కానీ జనరల్గా యేసుప్రభు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండిలే, అది వేరే. అది దాన్ని నువ్వు దేవునితో గడిపే సమయం. కానీ ఎక్కువగా నువ్వు ఉండాల్సింది నువ్వు బయట మాట్లాడేకి, స్వస్థతలు చేసేదానికి, అద్భుతాలు చేసేదానికి. డోంట్ వరీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూ డూ వాట్ గాడ్ సేస్. దేవుడు ఏం చెప్పాడో చేస్తావు, నువ్వు రిజల్ట్ చూసుకుంటూ పోతావు. సాధారణ మాట్లాడతాడు, ఏం కావడంలా, ఏం జరగలే, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఒక్క రక్షింపడలా, ఒక్క రోగం పోలే, ఒక్క అద్భుతం జరగలే, ఏం ప్రయోజనంలే. నీకే సమస్యలు ఉన్నాయి, నీకే నడుము నొప్పి, నీకే కాళ్ళు నొప్పి, మీ నాయన నిన్ను తిడతాడు, నీ భర్త నిన్ను వేస్ట్ ఫెలోగా చూస్తున్నాడు, అసలు నీ లైఫ్లో ఏమైనా ఉందో అర్థం అంటాడు వాడు. అందుకే చూపించాడు టాకింగ్ స్నేక్ వాడు. ఏ సమస్య లేని వాళ్ళకే, నీకు జీవితం అంతా సమస్య లేని వాళ్ళకి మోసం చేసినాడు వాడు. ప్రేమించే దేవుణ్ణి పట్టుకొని 2 నిమిషాల్లో
దేవుడికి అసలు నీ గురించి ప్రేమే లేదని ప్రూవ్ చేసిన వాడు అంత దుర్మార్గుడు వాడు. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇది. సెకండ్, మీరు నేను చేస్తుంది ఎల్లప్పుడూ థ్యాంక్స్ గివింగ్ అయింది కదా, ప్రైజ్ అండ్ వర్షిప్. ఇది ఎప్పుడు నీకు ఇగ్నైట్ చేస్తుంది, వైలెంట్గా పెడుతుంది. చాలాసార్లు నేను గత వారంలో చెప్పాను ప్రైజ్ అండ్ వర్షిప్ గురించి. నువ్వు నేను స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? సాతాన్ని అరెస్ట్ చేసి పెడతాం పిల్లరా మనం. ఇది నిజం. ఇంకా దీనికంటే గట్టి అరసలేను. యేసుప్రభు స్వాన్ అన్నాడు. మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయం చూసుకోండి. వినండి, కీర్తన 8:2 చూసుకోండి. ఏమవుతుంది స్తుతించినప్పుడు? అరెస్ట్ అవుతాడు సాతాను. నేను టైం లేదు, నాకు 12:30 ఆల్రెడీ అయిపోయింది. జాగ్రత్త వినండి. అందుకే మీరు ఇంట్లో చదువుకోండి రెఫరెన్సెస్. దినవృత్తాంతాలు 20 ఎన్నోసార్లు మీరు నిలబడి చెప్పారు. యెహోషాపాతు ఏం చేశాడు? ఆయన యూదాని ముందర పెట్టాడు. ఎవరు యూదా? మన చర్చలో ఎవరు లేరు కదా సార్ అనుకుంటున్నారు మీరు. ఆ యూదా కాదు, స్తుతి ఆరాధన. కొంతమంది అనుకుంటారు యూదా ఎవరు లేరే అని ఆలోచిస్తా అంటారు. అందుకే క్లియర్ చేస్తాను, ఆ యూదా కాదు. ప్రైజ్ అండ్ వర్షిప్. మీ ఇంట్లో ఏముంది, నీ ఒంట్లో ఏముంది, నీ నోట్లో ఏముంది? అనుక్షణం పాటలు, స్తుతి, వాక్యం చెప్పడం. యెహోషాపాతు సైన్యం పోయినప్పుడు ఏమైందో తెలుసా మీ కాడ? 3 ఆర్మీలు ఉన్నారు, అంటే 3 దేశాల సైన్యాలు. అలా వినండి, లాస్ట్ వ్యక్తి వరకు ఒకరినోడు పొడుచుకొని చచ్చిపోయింది. బైబిల్లో రాయబడింది. 3 సైన్యాలు. ఎవరిని పొడసాలా? వీళ్ళు 3 కలిసి యెహోషాపాతుని పొడసాలా. వాళ్ళు వచ్చింది అందుకే. కానీ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినప్పుడు డీమన్స్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. డెమోనిక్ స్పిరిట్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు భయముతో కన్ఫ్యూజ్ అయిపోయి, శత్రువు వచ్చేసాడు, ఎదుటనే శత్రువు కనపడినాడు. అందరూ పొడుచుకున్నారంట. నేను అనుకుంటా అంటే అందరూ పొడుచుకున్నారు. లాస్ట్లో ఎంతమంది మిగిలిపోయింటారు? ఒకడు మిగిలిపోయింటాడు. వాడేం చేసింటాడు? అందరూ నేను చచ్చిపోతాను పొడుచుకుంటాడు. అంటే నేను ఇమాజిన్ చేస్తాను ఎట్లా జరిగింది స్టోరీ. ఎందుకంటే బైబిల్ ప్రకారం మొత్తం క్లీన్ బోల్డ్. 3 రోజులు పట్టింది వాళ్ళ యొక్క ధనాన్ని కూర్చుకునేదాన్ని, కలెక్ట్ చేసేదాన్ని. పౌలు శీలలు చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక వాక్యం చదువుతారా? ఎందుకంటే ఇంత క్లియర్గా టైం ఎంత తక్కువ ఉన్నప్పుడు ఒక వాక్యం చదవండి. యెషయా గ్రంథం 14 ఒక వాక్యం చదవండి. 1-2 వాక్యాలు మీకు అర్థం చెప్పాలి కదా. నేను ప్రైజ్ అండ్ వర్షిప్లో వచ్చే ఏం జరుగుతుంది. యెషయా గ్రంథం 14 చదవండి. ఎవరైనా ఫటాఫట్ చదవండి, తొందరగా టైం అవుతుంది. యెషయా గ్రంథం 14 వాక్యాలు. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. అదే తల్లి, యెషయా గ్రంథం 14 చదవండి ఎవరన్నా. చదువు. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను. నేను ఆకాశం. ఎవరు చెప్తాడు అది? ఈయన అమ్మా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చేద్దాం ప్లీజ్. ముందర చూడండి బ్రదర్, సిస్టర్, ముందర చూడండి. ఎవరు చెప్పినది ఈ మాటలు? ఎవరు మా? సాతాను చెప్పిన మాటలు ఇవి. ఏం చెప్పాడు సాతాను? మా చదువు నాయన. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను. నేను చూడని కోరిక. మీరు వాని కోరిక తీర్చకూడదని వినమంటన్నా. నేను చెప్తున్నా మీకు, వీళ్ళు చాలామంది వాని కోరిక అహర్నిశలు నెరవేరుస్తూ ఉంటారు. అందుకే మీరంటే చాలా డియర్ వానికి. చూడు ఏం కోరిక చదువునైనా. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఎవరున్నారు దేవుని నక్షత్రం పైగా? ఏంది అట్లా చూస్తున్నారు? చెప్పండి నాయన. నక్షత్రాలు చూసారు ఎవరన్నా? స్టార్స్ అన్నానమ్మా. నక్షత్రాలు కదా కనపడుతుంది. ఆకాశం, నక్షత్రాల పైన ఎవరున్నారు? దేవుడు కూర్చున్నాడు. సాతాను లేడు. వాడు పోవాలంటే కోరిక, డిజైర్ రాసుకుంటారు. కోరిక అది. ఆకాశ నక్షత్రాల పైన ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద ఎవరున్నారు? ఉత్తర దిక్కున ఎవరున్నారమ్మా? చెప్పు చింటూ, భయపడతావు అమ్మా. నీకు అది కూడా తెలుదా? నక్షత్రాలు అంటే పైన చూస్తాను ఆకాశం. ఆకాశం పైన ఎవరున్నారు? ఏ సైడ్లో ఉంటాడు దేవుడు? ఉత్తర దిక్కున, నార్త్ సైడ్లో ఉంటాడు దేవుడు. తన సభా పర్వతం మీద నార్త్లో కూర్చోంటాడు దేవుడు. తన సింహాసనం ఆడు ఉంది. వీని కోరిక ఏమో తెలుసా? అక్కడికి ఎక్కిపోయి ఆడ కూర్చోలంట. అంటే దేవుడు కూర్చున్న చోట. ఏం జరుగుతుందాడా? చదువునే
మేఘ మండముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని. ఎవరు మహోన్నతుడు? సమానునిగా చేసుకొని నీవు మనసులో అనుకొంటివి కదా. జాగ్రత్త నువ్వు సి డెవిల్ యొక్క డిజైర్ ఏమంటే సి వాడు ఎట్లా చెప్పాలి పోలేండి ఈ రోజుకి ఇంత నేను చాలు. వాడిని డిజైర్ ఏమి తెలుసా అమ్మ వినాలా ముందు చూడండి. వాని కోరిక ఏమంటే దేవుణ్ణి వీళ్ళంతా స్తుతిస్తుంటారు కదా, ఆ స్తుతి నాకు కావాలి. అది వాని కోరిక. మీకు తెలుసా దేవుడు దూతలకి స్తుతి తీసుకునే దానికి సృష్టించలేదు. తెలుసా బైబిల్లో చదివారుడన్నా కదా? బైబిల్లో అప్పుడప్పుడు కొంతమంది దూతల కాళ్ళ పట్టుకునేవాళ్ళు. బైబిల్లో మీరు చూసే ప్రకటన గ్రంథంలో యోహాను అంటే పడిపోయేవాళ్ళు మింద. ఎందుకు తెలుసా? దూత ఇవన్నీ వైభవాన్ని చూసి స్వర్గంలో జరుగుతానని చూసి దిక్కు తెల్ల ఆయనకి యోహానుకి ఆ యొక్క వైభవాన్ని చూసి గబక్కని కాళ్ళ మీద పడిపోయి వీళ్ళని ఎవరు మిస్టర్ ఎందుకు మమ్మల్ని గబ్బలేదు ఫలం మేము మొక్కించుకునేదానికి కాదు ఉండేది. దూతలు మొక్కించుకునేదానికి కాదు ఉండేది. దూతలు ఎవరు ఎందుకు ఉండేది? దేవుని సేవకి మన సేవకు ఉండేది. కానీ ఈడెవడో తెలుసా? దూత. వీడికి ఏం కోరిక పుట్టింది? ప్రైజ్ అండ్ వర్షిప్ నాకు చేపించుకోవాలని కోరిక. నువ్వెందుకు ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలా? ఎందుకంటే దేవుడు తప్ప ఆ దానికి అర్హుడు కాదు. అందుకే నేను ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రెండు జరుగుతాయి. ఒకటి వాడిని నాశనం చేసి పెడతాము, రెండవది వాడిని మొదటి దాంట్లోనే వాడిని నాశనం చేస్తే వాడు పీడించబడతాడో ఏడుస్తాడో. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మనం అందరూ పోయింటామని. ఇప్పుడు మీకు సరిపోని వాళ్ళు ఎవరైనా ఉన్నారు. సపోజ్ రెడ్డప్పకి శివాజీ అంటే సరిపోదు. ఇప్పుడు రెడ్డప్ప దగ్గర పోయి రెడ్డప్ప శివాజీ అంత అందం ఎవరు ఉన్నారా? ఏం స్మార్ట్ ఉంటాడు కదా పిల్లడు, నల్లగా ఉన్నా కూడా గ్లామర్ అన్నాను అనుకో. కానీ ఇతనికి సరిపోదు శివాజీ అంటే. ఎవరికి? రెడ్డప్పకే. అప్పుడు ఉంటుంది చూడు మంట. మీరంతా ఎట్లున్నారంటే ఏం తెలియనట్లున్నారు. మనమంతా ఆ సందులో నుంచి వచ్చిన వాళ్ళం. వీటికి మంట కదా. పాస్టర్లో చూడండి ఎంత మంటో. ఇంకో పాస్టర్ పైకి పోతాడా, ఇంకో పెద్ద ప్రీచర్ అవుతాడా. నాకు కూడా మంట వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి. తెలియనప్పుడు నాకు దేవుడు ఓ రోజు అన్నాడు, ఒక ప్రశ్న అర్థం చెప్తావా అన్నాడు. అడుగు ప్రభా, నాకు అన్ని జవాబులు తెలుసు అన్నాను దేవునికి. అంటే ఊరికి అట్లా జోక్గా చెప్తున్నాను. ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు. సపోజ్ పాస్టర్ క్రిస్టియన్ అనుకుంది, ఎందుకంటే ప్రాక్టికల్ చెప్తే మీరు నాకు మంట ఎందుకో హాయ్ చేసాడు. కరెక్టేనా? న్యాయమేనా ఇది? ఓకే. దేవుడు అన్నాడు ఒక ప్రశ్న అడదాం, జవాబు చెప్తావా అన్నాడు. చెప్పు సార్ అన్నాడు. ఎవరు చేస్తాడేది అద్భుతాలు ఆడా అన్నాడు. ఓసారి నిలబడిన ఒక నిమిషం. చెప్పు అన్నాడు దేవుడు. నువ్వే అన్నా నేను. మళ్ళీ నీకు మంట ఎందుకు? చేస్తాడు ఎవరు అద్భుతాలు? దేవుడు. దేవునికే మంటనా? దేవునితోనే మంట పెట్టుకుంటాను. ఎంత జ్ఞానం లేదు చూడు మనకి. ఇప్పుడు ఇంకా పాస్టర్ క్రిస్టియన్ అంటే మీకు అర్థం కాదు. చింటూ చచ్చిపోయిన వాళ్ళు లేపుతుంది. మనం ఈగను కూడా లేపలేకపోతాను మీడ. ఏమవుతుంది అప్పుడు మనందరికీ? చెప్పరు మీరు. నేను చెప్తాను ఏమవుతుందో. మంట. ఎందుకంటే మంట అనేది నేర్పిల్ల మీకు నేను. మంట పడదు. ఈ పాప లేపుతా అనేది తన బలంతో కాదు. పాస్టర్ క్రిస్ కానీ ఎవరైనా కానీ ఈరోజు 10 లక్షల మంది వచ్చారనుకో చర్చిలోకి. లేదంటే పాస్టర్ ఎవరు బ్రదర్ అయినా సతీష్ కుమార్ బ్రదర్ దగ్గర కొన్ని లక్షల మంది. ఎందుకు? మంట. చాలామందికి మంట. అందుకే చెడ్డగా చెప్తాంటారు వాళ్ళ గురించి. చిన్న టెక్నిక్ ఇది, సింపుల్. ₹10 అంతే. దీని రేట్ ఎంత? ₹10 దొరకదు కదా ఈ మధ్య. కానీ అంతే అర్థం చేసుకునేకి. ఎవరు చేస్తున్నారు? ఎవరు 2 లక్షల మందికి తెచ్చినారు? ఆయన పోతే అర్ధం మనిషి కూడా రాడు. 2 లక్షలు ఇడిచిపెట్టి ఆయన్నే మార్చుకోలేడు. సత్యం కదా ఇది. సో ఎందుకు? అది మంట అంటే మీకు అందరికీ అర్థం కాలేదు. చర్చిలో మంట ఎక్కువ ఉంటుంది మనకి. ఎవరైనా పాడతా అంటే, ఎవరైనా ప్రేయర్ చేస్తా అంటే మీరు అనుకోవచ్చు మీకు ఎడ తెలుస్తారని. నేను మీకంటే లీడర్ని, మంటల్లో మాస్టర్ని. నేను కింద ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు
మంటల్లో మాస్టర్ కాబట్టి ఈ నిలబెట్టినాడు. ఏం పనికి రాకుండా కూడా నువ్వు మాస్టర్వి, ఇప్పుడు కొద్దిగా మారనేవు, ఆ నిలబడి నా పిల్లలకు నేర్పి మంట అంటే ఏందో అని. ఇప్పుడు మంట కాదు కదా, ఏంది కాదు. ఎందుకంటే పాస్టర్ క్రిస్ కాదు, ఎవరు బ్రదర్ సిస్టర్ ఎవరు అంతా రేపు పొద్దున ఈ పాప, రేపు పొద్దున ఆ పాప పోతే అందరికంటే హ్యాపీ అయ్యేది నేనే. ఇంత ఎడల్పు చేసుకొని చెస్ట్ ఎందుకు చెప్పు, దేవా చచ్చిపోతాడు, నేను నరకంలో పోతానేవా, మా పట్టణాన్ని కాపాడుతాను. దివ్య కాదు, దివ్య అనేది అనుకో నేనే కాపాడుతానేదని. దివ్యకి దేవుడు క్యాజువల్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు, సెలవులో ఉండు తల్లి నేను అలసిపోయినాము. ఎప్పుడు కూడా ఇసురుకోకూడదు మనము, నేను కానీ మీరు కానీ. కొంతమంది ఇసురుకుంటాను. ఎందుకు మంట చెప్పండి. ఎవరైనా పాడుతున్నారు అనుకోండి, ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అనుకోండి, మంచి మంచి పనులు చేస్తున్నారు, డోంట్ వరీ, డాడీ ఈజ్ డూయింగ్. వై మంట? ఎవరితోనే పెట్టుకో తంట, ఆయనది ఎందుకు పెట్టుకుంటావు నీ మంట? ఎందుకంటే ఆయనే చేశాడు అద్భుతాలు. డోంట్ నీడ్ మంట. ఎంత హ్యాపీగా ఉండొచ్చు క్రిస్టియన్ లైఫ్. ఐ మీన్ హ్యాపీయెస్ట్ లైఫ్ ఎవరితో ఉంటే క్రిస్టియన్స్దే. జ్ఞానం ఉండాలంత సింపుల్ ఇది. ఇప్పుడు సిస్టర్ ఏ పాప కళ్యాణి అనుకోండి, ఇలాంటి నాకన్నా బాగా, ఐ మీన్ నాకు పెద్ద తోపుకానా కాదనుకోండి, నేను అంటే బాగా ప్రీచ్ చేస్తాను అనుకోండి. సపోజ్ చేస్తే మన రూత్ సిస్టర్, లేదంటే రెడ్డప్ప రేపు పొద్దున ఆల్రెడీ బాగా చేస్తాను ప్రీచింగ్. రెడ్డప్ప రేపు పొద్దున పెద్దగా ప్రీచ్ చేసి ఇదే సందులో పెద్ద చర్చ్ పెట్టాను అనుకోండి, ఆ సగాల నువ్వు 9 సెంట్ల కొట్టినది 15 సెంట్లు కొంటావు చూడాలి. మంటే అలా నా దగ్గర ఒక 10 మంది వచ్చారనుకోండి, నా దగ్గర 100 మంది పోతారు. టోటల్గా జరిగేది ఏంటి? ఆడ సింహాసనం అందరూ ఒకటే. ఆడ చెప్పు రెడ్డప్ప వస్తున్నాడు జయ జయ అన్నాడు దేవుడు. ఆడ నేను వస్తాడే పక్కన సార్ నేను కూడా పాస్, నువ్వు పాస్ పక్కన రెడ్డప్పకి జయ అన్నాడు దేవుడు. ఎందుకంటే ఈడ జై జై కొడతాడంటే దేవుడు చేస్తాడు పనులండి. సో ఇది మంటకి తాత్పర్యము. ఆ మంటను పక్కన పెట్టండి. ఇప్పుడు అసలైన మంట ఎవరికి? వీనికి, సాతానికి. నువ్వు మంట పెట్టచ్చు వానికి సరిపోదు దేవుణ్ణి పొగిడితే. వాడి ప్రాబ్లం దేవునితో ఏం ప్రాబ్లం తెలుసా మనతో? ఇది కోరిక నెరవేరలే, అది దూతల కోసం మీలే దేవుడు, అది మనుషులకు కూడా లేదు. అది అందుకే మహిమను పొందకూడదు. ఎప్పుడు మనిషిని పొగడద్దండి. మీరు కూడా అప్పుడప్పుడు చూసాను, నేను పాస్టర్ని భలే పొగుడుతా అంటారు. నాయన కింద పడేద్దండి నన్ను దయతో. మనకి దేవుడు ఇడే నాకు ఇవి అన్నీకుంటే మీకు చెప్తానేటివి. నా పేరు కూడా గుర్తున్నది నాకే. నువ్వు అడిగినాడు సార్ మీ పేరేంటి? నా పేరా అంటాను నేను. మీకు కృప అంతే. పొగడద్దండి ఎవరిని దేవుడిని పొగడద్దు. ఈడియట్స్ మనం. ప్రిన్సిపల్ ఈడియట్ నేనే. మీకు చెప్తాను, ఆయనకి నీకుంటే యా సందుల్లో దమ్మని ఉండొచ్చింది నేను తెలుసా మీకు అనుకుంటా. అదే అర్థం ఏడబ్బా సిగరెట్ తీసుకుంటా ఆడోళ్ళు పోతా అంటే ఇంటికి లేవు కానీ రోడ్లో చూడుకున్నాడు. పొద్దున్న సాయంత్రం తిరుగుతూనే ఉంటారు. ఆడే ఏం చేసే సాయంత్రం పెద్ద బిజీ తిరుగుతూ ఉంటారు. భయంకర పరిస్థితి నుంచి బయటకు చేశాడు దేవుడు నిన్ను నన్నే. నువ్వు కూర్చొని దేవుడిని స్వర్గంలో కూర్చున్నాను. ఇదే వయసులో ఉండే ఆడపిల్లలు ఏడాడ గబ్బులు వేసిపోతున్నారు. కొంతమంది జీవితాలు నాకు ఫోన్ చేసి షేర్ చేసుకుంటూ అంటారు పాపం బయట అన్నిలు. ఎట్లా భయంకరంగా ఉంది తెలుసా? చాలా భయంకరం ఉంది బయట పిల్లరా. దేవుని కృప మనం. ఓకే, టోటల్గా ఏమంటే వీనికి మహా మంట. అసలు ఆడున్నాం మనము. నేను సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేసాను అమ్మా. యా నాకు తెలుసు, గుర్తున్నా నేను. మళ్ళీ అంత ఈజీ అనుకోద్దండి. ఈడేట్ అన్నాడు కదా, ఏం గుర్తులేదేమో అని. మనకు ఆయన ఉన్నాడు సపోర్టు. ఆయనతో అటాచ్మెంట్లో ఉన్నాం మనం. చాలా చేయాల్సింది. ఓకే, విషయం ఏమంటే ఎందుకు మీకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే అనుక్షణం ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తాను. కృతజ్ఞతలు తండ్రి, నీ రక్తం ఎంత విలువైన ప్రభు. యేసయ్యా నీ రక్తము పాపం నుంచి విడిపించింది. నీ రక్తం పాడండి, పొగడండి. రెండు జరుగుతాయి. రెండు ఏం జరుగుతాయంటే వీడికి మంట. అందుకే ఆడ ఉండడు వాడు. నేను చెప్పాను కదా ఇంతవరకు. సపోజ్ రెడ్డప్ప శివాజీ స్టోరీ చెప్పాను. రెడ్డప్ప ముందర శివాజీని పొగిడాడు అనుకో, ఎంతసేపు నిలబడతాడు ఆ మంటలో.
కొంచెం అంకుల్ నా ఫోన్ వస్తుంది మళ్ళీ మాట్లాడతాను నీతో పరిగెత్తిపోతాడు. అట్లా వీడు సాతాను గాడు. నిజం, నువ్వు దేవుడిని థ్యాంక్స్ చెప్తాను అనుకో, ఈ కొంపలో అసలు ఇంట్లో ఉండని పారిపోతాడు. మీ కొంప అదే మీ ఇంట్లో ఉండడు వాడు. మీరు అనుకో ఈ కొంపన అంటున్నారు కదా, స్తుతి ఆరాధన స్టార్ట్ చేయి, ఉండడు మీ ఇంట్లో వాడు. నువ్వు ఫోన్ చేసినా రాడు, ఎందుకంటే మంట. నువ్వు దేవుడిని స్తుతిస్తా అంటే నేను తట్టుకోలేను దాన్ని. నిజంగా ఇది సత్యం. రెండవది, స్తుతించినప్పుడు జరిగేది, నువ్వు స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నేను నా జీవితం నుంచి స్తుతి ఆరాధన, నా ప్రభువే దీనికి పాత్రుడు కాబట్టి ఆయనకు మాత్రమే ఇస్తాను. అందుకే సనిగేది కొనిగేది, మన ఆయన ఇట్లా, మమ్మీ ఇట్లా, మా చిన్న ఇట్లా, రామారావు ఇట్లా, ఎవరు చీఫ్ మినిస్టర్ ఎవరు అవుతాను, జగన్మోహన్ రెడ్డి ఇట్లా, ఆయన ఇంకో ఆయన ఎవరు ఉన్నారు, కేసీఆర్ ఇట్లా, మోదీ ఇట్లా, ఇంకెవరు అంతా ఇట్లా పట్ల గిట్లా అంటే వాడు మీ ఇంట్లో అందరూ వచ్చేస్తారు, రండి రండి రండి. వాడు పోయి ఇంకా చెడ్డదారులను తీసుకొస్తాడట. తెలుసు, మీ బైబిల్లో ఉందా? తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఇంట్లో కొట్టుకుంటావు, పొడుచుకుంటావు, తప్పులు పడతావు. ఎప్పుడు నువ్వు రెండు జరుగుతాయి. నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావు, నువ్వు భార్యాభర్తలు. ఏ సమస్య నిలబడదు మా ఊరా, వస్తా అంటే పోతా అంటే అవి నిలబడు, నువ్వు థ్యాంక్స్ చెప్తాను. అందుకే స్తుతించే ఆరాధన చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులకు చాలామంది క్రైస్తవులకు అర్థం కాదు. ఎప్పుడు గొనిగి 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 పండ్లన్నీ పైన ఇడిచిపెట్టడం, ప్లాస్టిక్ కన్నా పెట్టుకోనైనా పూనుకుతా అంటాం. వద్దు, స్తుతిస్తాడు, ప్రార్థన, పాటలు పాడతాడు, ఎప్పుడు పొగుడుతాడు. చాలామంది క్రిస్టియన్ ఈ చర్చిల్లో చూసుకోండి, చాలా చర్చిలో ప్రయోజన వర్షంలో ఖాళీ ఉంటుంది. ఏ చర్చిలో పోయి చూసుకోండి మీరు, 10 తర్వాతే వచ్చేదంతా. తెలుసా వచ్చానికి? రేపు సండే ఆడు నిలబడవు కావాలంటే, 9:30కి చర్చో లేటుగా వస్తాడు. ఎందుకంటే పాటలన్నీ అయిపోయినాక వాడు పక్కన కూర్చొని చెప్తా అంటాడు, పోదురా నువ్వు వాటికి పోతే నేను బయటికి పోదా. నాకు అడగని చెప్తాను మీకు, స్తుతి ఆరాధనకి రాకుండా మీరు ఆబ్సెంట్ అవుతున్నారు అంటే మీరు చాలా మోసపోతున్నారు. 2 మోసాలు జరుగుతున్నాయి మీతో. వాడు పారిపోవాల మీ ఇంట్లో నుంచి, మీ ఒంట్లో నుంచి, మీ జీవితంలో నుంచి, మీ మైండ్ నుంచి పోడు వాడు. నువ్వు స్తుతి ఆరాధన చేస్తేనే పోయేది. బైబిల్ చదువుకోండి, నేను చెప్తాను. నేను రెండవది, నువ్వు ఏం చేస్తానో తెలుసా? ఆయనకి ఇల్సిన స్తుతి ఆరాధన, ఆయనకి ఇల్సిన స్తుతి ఆరాధన నువ్వు ఇవ్వడంలా. ఆయన అర్హుడు, కానీ వీనికి ఇస్తాను. నేను చేస్తాను మీకు ఆరంభంలో నేను అటు నుంచి వచ్చానికి భలే అనుభవం నాకే. ముందర చూడ అంతా పావని చూసారని, ఇంత పెద్ద నిల్వన. ఇక్కడ చూడండి, నేను ఆరంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు, మేము ఇంట్లో ఉన్నప్పుడు కొత్తగా, అంటే దేవుళ్ళు వచ్చినప్పుడు ఆడ పాటలు స్టార్ట్ అవుతాడు, ఈ ఇడ్లీలు స్టార్ట్ అవుతాడు. అంటే టిఫిను. అప్పుడు నాకు బాగా గుర్తుంది, 8 గంటలకు చర్చ్ అంటే 9:30కి. మళ్ళీ 9:30 అయిందంటే పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు పనికిరాను పనిలేళ్ళంతా పాటలు పాడుతుంటారు ఆడ. మనం వాక్యానికి పోతే చాలు. వాక్యానికి పోయేటప్పుడు ఈమె కూర్చొని అన్ని సర్దుకొని వినేటప్పటికి ఆ పాస్టర్ కూడా ఆమె అని వింటాడు. ఎన్ని క్రైస్తవ ఎంత కుటుంబంలో తెలుసా? ప్రైజ్ అండ్ వర్షిప్ నువ్వు నెగ్లెక్ట్ చేస్తాను అంటే నీ అజ్ఞానం. ఇంక నుంచి నెగ్లెక్ట్ చేయదు. ఈ 9వ సంవత్సరం ఆ 2 గొప్ప పనులు జరుగుతాయి. సాతాను పారిపోతాడు ఆ టైంలో నువ్వు స్తుతించి ఆరాధించాడు. బైబిల్ చదువుకోండి మీరు. రెండవది, నువ్వు ఏమంటావు తెలుసా? నా దేవునికి తప్ప నేను స్తుతి ఆరాధన నీకేం నేను అని చెప్తావు. కేవలం చర్చిలోనే కాదు, దినమంతా నువ్వు గ్రాప్లింగ్ చేసినప్పుడు, నువ్వు సనిగినప్పుడు, గొనిగినప్పుడు నువ్వు ఇంటిని పాడు చేసి పెడతావు. లేదు బ్రదర్, నీకేం తెలుసు? మా నాయన అట్లా వాడు తెలుసా నీకు? మా అత్త ఎట్లదో తెలుసా నీకు? మా అమ్మ ఎట్లదో తెలుసా? వాళ్ళు కొద్దిగా మారిపోతే నేను ఎందుకు సనుగుతా గొనుగుదా? నువ్వు 1000 ఏళ్ళు బతికినా వాళ్ళు మారరు. చెప్తాను నీకు ఈరోజు నేను. ఎందుకంటే విధానం అది కాదు మీ ఇంట్లో వాళ్ళని మార్చే విధానం. నువ్వు ప్రైజ్ అండ్ వర్షిప్ చెయ్యి, దయ్యాలు ఇంట్లో ఉండవు. ఆటోమేటిక్గా వాళ్ళలో కన్విక్షన్ వస్తుంది. స్వర్గంలో ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 4 ప్రకారము ఆడ ఏం రాబడిందంటే, దేవుడు మనల్ని సృష్టించుకోండేది తన ప్లెజర్ కోసం. ప్లెజర్ అంటే ఏమంటే తెలుగు? తృప్తి ఇచ్చేదానికి. తృప్తి, ఆనందం.
సో మూడోది ఏంటంటే, నువ్వు అగ్రెసివ్గా దేవునిలో సాతానుతో ఉండాలంటే, ఈ రాజ్యంలో అగ్రెసివ్గా నువ్వు ఉండాలంటే, పౌల, పేతురుల, స్మిత్ విల్స్వతుల, జాన్జీ లేక్ల అనేక మందికి దీవెనగా మారాలంటే నువ్వు మినిస్ట్రింగ్ చేయాలి దేవునికంటే. ఎప్పుడు ఆయనతో మాట్లాడతాను, ఆయన పొగుడుతూ ఉండాలి. సి 3 థ్యాంక్స్ గివింగ్ కింద వస్తాయి, కానీ కొద్దిగా స్లైట్ డిఫరెన్స్. ఫస్ట్ది ఏంటి? ఆత్మానుసారంగా నడవడం ఫస్ట్ పాయింట్. అంటే ఎప్పుడు వాక్యాన్నే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, కానీ శరీరానుసారం నడుచవు. పరిస్థితులు అట్లున్నా కూడా దాన్ని మాట్లాడవు, దీన్నే మాట్లాడతావు, దీన్నే చూస్తావు, దీన్నే ఇమాజిన్ చేయాలా. ఫస్ట్ దాంట్లో ఇమాజిన్ చేస్తావు, మెడిటేట్. రెండవది ఏంటంటే లిటరలీ ప్రైజ్ అండ్ వర్షిప్ నువ్వు చేసేది పాటల ద్వారా, వాక్యం ద్వారా. ఓకే. థర్డ్, మినిస్టరింగ్ టు ద గాడ్ అంటే దేవునితో సమయం గడపడం, ప్రశాంతంగా కూర్చొని 1-to-1 లైక్ హస్బెండ్ వైఫ్ రిలేషన్ మినిస్టరింగ్ అండి. దీని గురించి టైం లేదు, కానీ మీరు చూస్తే నిత్య జీవం అంటే ఏంటి? దేవుణ్ణి ఎరిగి ఉండడమే నిత్య జీవం. ఎరిగి ఉండడం అంటే, మీరు గ్రీక్ భాష చదివినప్పుడు బైబిల్లో ఎరిగి ఉండడం అంటే అక్కడ రాయబడినది నోయింగ్ అని ఇంగ్లీష్ వర్డ్ నోయింగ్. నోయింగ్ మీన్స్ ఆ యొక్క పదము భార్యాభర్తల కోసం వాడబడిన పదం, ఆదాము అవ్వల కోసం వాడబడిన పదం, ఇస్సాకు రెబెకా కోసం వాడబడిన పదం. అంటే వాళ్ళు శారీరకంగా ఒకటి కావడం. ఆ పదాన్నే మినిస్టరింగ్ కోసం వాడబడింది బైబిల్లో. గ్రీక్ బైబిల్లో మీరు చూసినప్పుడు ఆ పదాన్ని ఇక్కడ వాడారు. మినిస్టరింగ్ అంటే భార్యాభర్తలకి ఎట్లయితే కృతజ్ఞత కలిగి ఉంటారో ఒకరికొరు, అలా దేవునితో, అయ్యా ఎంత గొప్ప దేవుడు, ఎందుకు అబ్రహాంతో ఇలా చేసావు? నా కోసమే కదా. భార్య అంటుంది కదా భర్తతో, ఎంత కష్టపడతావు నువ్వు మా కోసం, ఎంత ప్రేమిస్తావు, నిజంగా నీ వల్లనే కదా ఈరోజు కుటుంబం ఇట్లుంది. చెప్పరా? భార్యలు చెప్పరు చాలామంది. ఎప్పుడు చెప్పేదేమో తెలుసా? ఇంట్లో ఏం లేవో అవే చెప్తా అంటారు, ఏం తెచ్చేసినాడో ఎప్పుడు చెప్పరు. చెడిపోతాడు చెప్తే ఈ వ్యక్తి. లేనివి చెప్పాలా, డిస్కరేజ్ చేయాలి, ఎందుకంటే అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మైండ్, పాత మైండ్. వృత్తికి ఆరేస్తారు భర్తని. ఎప్పుడైనా చెప్పావు? మీకు తెలుసా, దీని తర్వాత ఫ్యామిలీ సిరీస్ స్టార్ట్ చేయాలి. నేను ఏడుస్తారు ఇక్కడ కూర్చొని నేను చెప్పే ఫ్యామిలీ సిరీస్ మీరు వింటే. భార్యాభర్త ఎందుకు క్రిస్టియన్ని పెళ్లి చేసుకోవాలా? తీసుకొస్తా అవన్నీ. క్రిస్టియన్ తప్ప వేరే పెళ్లి చేసుకోవద్దని చాలా నష్టపోతారు మీరు. నిజం చెప్తాను, నేను ఫ్యామిలీ సిరీస్ నేను తయారు చేసుకుంటాను. మీరు ఏమైనా వింటే, మీరు నిన్న ప్రీచింగ్ వింటే, మీరు హిందూని వేరే వాళ్ళు చేసుకోరు, దేవుని బిడ్డల్ని చేసుకుంటారు. ఓకే, ఇడిచిపెట్టాడు. అది ఏడున్నాం మనం, ఏదో చెప్తాను, ఏదో నీ గురించి ఏదో అంటే భార్య. సో ఓకే, మూడోది ఏంటంటే మినిస్టరింగ్ టు ద గాడ్. లైక్ థ్యాంక్ యూ లార్డ్, ఎంత మంచి పని చేసావు. యోసేపును నువ్వు ఆ రోజు ఎంత బాగా వాడుకున్నావు. ఎందుకు వాడుకున్నావు తెలుసా? ఇజ్రాయెల్ని కాపాడదని. అసలు ఇజ్రాయెల్ని ఎందుకు కాపాడదు తెలుసా? నా కోసమే కదా అని నువ్వు దేవుడికి చెప్పినావు అనుకో, సంతోషంతో గుండెలు నిండిపోతుంది. అబ్రహాంతో నువ్వు నిబంధన చేసుకోవడం ఎవరి కోసం తెలుసా? నా కోసం. అసలు నీ కుమారుని చంపింది ఎవరి కోసమో తెలుసా? నా కోసం. నువ్వు అర్థం చేసుకొని ఆయన్ని పొగిడితే, ఎంత కూర్చొనితే, 1/2 అవర్ కనీసం 1-to-1 ఇవ్వాలా నువ్వు నేను. చాలామంది భార్యకి ఇస్తారు, భర్తకి ఇస్తారు, బంధువులకి ఇస్తారు, అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుతుంటారు, కానీ దేవునికి ఎంత దురదృష్టం. కూర్చొని మాట్లాడా ఎంతో 6 నెలలు ఆ ప్రకారం చెయ్యి. ఎంత అగ్రెసివ్గా తయారవుతావు నువ్వు, ఎంత పవర్ఫుల్గా తయారవుతావు, ఎంత అనాయింటింగ్లో నువ్వు అనుక్షణము ప్రవహిస్తావు. సో ఇది అగ్రెసివ్ అథారిటీ. సో కొద్దిగా చెప్పా చాలు. మరి ఇంతవరకు మీరు విన్నవి మర్చిపోకండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పోడని. దీనికి విరోధంగా ప్రపంచమంతా నిలబడి చెప్పిన నమ్మకం. ఆయన చెప్పింది నమ్ము. ఆయన చెప్పింది నమ్మింటే పెట్టు పనిలో దాన్ని చెప్పు దేవునికే. నువ్వు అన్నావు నేను యోహాను కంటే మించినవాన్ని నేను, అంటే మోషే కంటే మించినవాన్ని నేను. నువ్వు చెప్పావు, అందుకే నేను వీధుల్లోకి వెళ్తున్నా, అందుకే ఈ ఇంట్లోకి వెళ్తున్నా, అందుకే ఈ బిడ్డ మీద చేయి పెడుతున్నా, అందుకే ఈ దయాన్ని కిక్కు కొడతానా నేను. ఇంటికి వచ్చి చెప్పు ప్రభా, నువ్వు పొమ్మంటేవి నేను పోయినాను, నువ్వు అద్భుతం చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇంకా నీకు రిజల్ట్ కనపడకుండా నిరుత్సాహపడద్దు. మనం రిజల్ట్ ఓరియంటెడ్, అట్లా ఉండకూడదు. రిజల్ట్ ఓరియంటెడ్ మనకి
రిజల్ట్ వస్తూ ఉంటే ఆటోమేటిక్గా రావాల్సిన టైం. ఆమె దయ్యాన్ని ఆమె పట్టుకొని ఉందనుకో, నువ్వు గద్దించి వచ్చినా కూడా నువ్వు ఇట్లా వస్తాను ఇట్లా మళ్ళీ పిలుచుకున్నారనుకో, నువ్వేం చేస్తావు అని ఇడిచిపెడతావా మినిస్ట్రీ? అట్లా చాలామంది ఇడిచిపెట్టారు. దయ్యానికి ఎంత గద్దించినా పో సార్, వాళ్ళు అంటున్నారు నువ్వు ఎంత ప్రార్థన చేసినా పోదు ఇదని. నీకు తెలియదు ఎందుకు పోదో. వాళ్ళ బలహీనత ఉండొచ్చు, అనారోగ్యంగా ఎందుకు బాక్కడంలే, ఏదో బలహీనత ఉండొచ్చు, లేదంటే ఏదో దేవుడు పని చేశాడు వాళ్ళలో. నువ్వెందుకు నిరుత్సాహపడతావు? నువ్వెందుకు సువార్త చెప్పడం మానేస్తావు? ఆయన రక్షణ పొందుకోకుండా అంతేనా నీ మినిస్ట్రీ ఫినిషా? ఆయన టైం ఉంటుంది, దేవుడు పెట్టింటాడు. ప్రార్థన చేయి, ఆయన కోసం చెప్తూ ఉండు. ఎక్కువగా మాట్లాడాలి మనం, ఎక్కువగా ఫిజికల్గా బయటికి పోలప్లరా. లేకుంటే మన యొక్క ప్రణాళికలన్నీ అలాగే ఉండిపోతాయి. మనం ఊరికే ఇటు చెప్పుకోవాల్సిందే, పీపీ ఊపుకోవాల్సిందే. మనం ఇటు నిలబడి ఏం జరగదు బయట. తెలుసా పీపీ ఊపడం అంటే? చెంటికి తెలీదు, చంటికి పీపీ ఊపడం అదే పీపీ అంటాం, సన్నాయి. ఊరికే మనం సన్నాయి ఊపుతా అంటే ఏం ప్రయోజనం? నిలబడి దేవుడు ఎట్లా వాడో తెలుసా? దేవుడు ఎంత బలవంతుడో తెలుసా? దేవునికి ఎంత అధికారం ఉందో తెలుసా? బాప్తిస్మం ఇచ్చే వానికంటే నేను పెద్దోని తెలుసా? నాకు తెలుసా. నువ్వేం చేస్తానో దాన్ని తెలుసుకొని పీపీ ఊపడం ఆపి మనము బయటికి పోయి పీపీ ఊపలా. చింటూ అర్థమైందా? చంటి సువార్త చెప్పాలి అందరికీ. దయ్యాలు తీలా, రెడ్డప్పతో పోయి కరోనా పోతానట్లే ఇద్దరు జతై ఈదులాడైపోండి, మిగతా జీవితాలని తీండి బయటికి. అర్థమైంది? ఏదమ్మా పాపం ఈదులాడండి, మిగతా వాళ్ళు నరకంలో ఈదులాడుతున్నారు, బయటికి లాగాల పోయి. అర్థమైందా సార్? ఓకేనా బ్రదర్? ఓకే, గుడ్, అర్థమైంది. పోలికం లేదు కదమ్మా ఈరోజు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు నామమున నీ కృతజ్ఞతలు చెల్లించుకొచ్చున్నాం. నిజంగా నాన్న 8 సంవత్సరాలు మమ్మల్ని కాపాడారు. 9వ సంవత్సరం ప్రవేశించాం. నువ్వు దాచిపెట్టిన ఈ అగ్రెసివ్ అథారిటీ గురించి ప్రత్యేకంగా ఇక్కడ పిలుచుకొచ్చిన వారితో నువ్వు మాట్లాడావు, జూమ్లో ఉన్న వారితో మాట్లాడావు. తండ్రి, విని వదిలేసిన వారు మూర్ఖులని, వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారితో సమానమని విని దాని ప్రకారం చేయవారు బండ మీద ఇల్లు కట్టుకున్న వారని నువ్వు చెప్పి ఉన్నావు. మేము విన్నాం. ఇక బండ మీద ఇల్లు కట్టుకునే వారుగా దీన్ని క్రియల్లో పెడతాం తండ్రి. మేము పెట్టుకుంటూ పోయినప్పుడు మేము దాని రిజల్ట్ చూసుకుంటూ పోతాం. ఇది నీ వాగ్దానం తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంతవరకు కాపాడినందుకు, 9వ సంవత్సరం ప్రవేశింపజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.